బుచ్చిరెడ్డిపాలెం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పట్టణ కార్యదర్శి పోతంశెట్టి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు జొన్నలగడ్డ వెంకమ రాజు, చల్లా కొలుసు మల్లికార్జున, షేక్ జానీ బాషా, జొన్నవాడ రమణయ్య, పడాల సుబ్రహ్మణ్యం, సిపిఎం పార్టీ సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. సిఐటియు ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్లో కామ్రేడ్ జక్కా వెంకయ్య చిత్రపటానికి సిఐటియు మండల కార్యదర్శి చల్లా కొలుసు మల్లికార్జున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. రైతులు, పేద రైతులు, రైతాళ్ళు ఆయన ఇప్పటికీ నెల్లూరు జిల్లాలోని గ్రామంలో మిత్రులారా, నా పేరు జొన్నలగడ్డ వెంకమరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు మన జక్కా వెంకయ్య గారి 8వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. జక్కా వెంకయ్య గారు మన జిల్లాలోనే, మన మండలంలో దామరమడు గ్రామంలో భూస్వాముల కుటుంబంలో జన్మించారు. ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారి రాజకీయ ప్రభావంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చేరి చివరి వరకు పేద ప్రజల కోసం, రైతాంగం కోసం, ఎవరు కష్టపడితే ఆ కష్టజీవుల కోసం ఈ రోజున జక్కా వెంకయ్య గారు తమ జీవితాన్ని అంకితం చేసి చివరిదాకా కమ్యూనిస్ట్ జీవితాన్ని గడిపి ఆ విధంగా మన మధ్య లేకుండా పోవడం, చనిపోవడం అనేటువంటిది 8 సంవత్సరాల నాడు జరిగింది. మరి వారి వర్ధంతి వేళ మనం జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా జక్కా వెంకయ్య గారు పేద ప్రజలకి భూమి కావాలా, ఇంటి స్థలం కావాలా, చేసుకోవడానికి అందరికీ పని ఉండాలా, ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైనటువంటి జీవితం ఉండాలా అనేటువంటి ఆశయంతో ఆయనకి వచ్చినటువంటి భాగాన్ని కూడా పేద ప్రజలకే పంపిణీ చేసి ఆ విధంగా ఆయన ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి కమ్యూనిస్టు. ఆయన ముఖ్యంగా వ్యవసాయంలో చాలా మెళకువల్ని, అనుభవాల్ని తెలుసుకొని ఆ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల రంగంలో వచ్చేటువంటి అనేక ఒడిదుడుకులన్నింటినీ కూడా సరిచేయడానికి చాలా అపూర్వమైనటువంటి అనుభవంతో ఆయన భూ సమస్య కాకుండా సాగునీటి సమస్యను కూడా ఆయన పరిష్కరించగలిగినటువంటి చాలా అనుభవంతో ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కృషి చేసినటువంటి ఒక మంచి నాయకులు. ఆయన చనిపోయి 8 సంవత్సరాల కాలం అయింది. అయితే ఈ రోజున పేద ప్రజానీకానికి భూమి రాకపోగా కనీసం చేసుకొని పని చేసుకోవడానికి, బ్రతకడానికి అవసరమైనటువంటి అవకాశాలు కూడా లేకుండా ఈరోజు వ్యవసాయంలో పనిదినాలు పడిపోవడం, అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు వచ్చి నార్యాతలు వేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు. అందుకని ఈ పోటీ పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి పని లేకుండా పోవడం, ఉపాధి హామీ చట్టం కింద కనీసం వస్తున్నటువంటి పని దినాలను కూడా ఈరోజు రాకుండా తీయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్ని ఆ విధంగా పేదవాళ్ళకి కనీసం పూట గడిచే పరిస్థితి కూడా లేకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కూడా నీరుగార్చే విధంగా చట్టాన్ని పేరు మార్చడం కాకుండా
నిధులను కూడా తగ్గించేసేసి ఆ విధంగా వాళ్ళంతా కూడా కుట్రపూరితంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జక్కా వెంకయ్య గారి లాంటి నాయకులు లేకపోవడం అనేటువంటిది చాలా లోటు. ఆ విధంగా వారి సమస్యల మీద, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల మీద మనం అందరం కూడా ఈరోజు వారి సమస్యలపై పోరాటం అనేటువంటిది నిజంగా మనం జక్కా వెంకయ్య గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆ విధంగా వ్యవసాయ కార్మికులు ఐక్యమై తమకు రావాల్సినటువంటి భూమి కోసం, ఉపాధి కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం నిలబడి పోరాడాలని చెప్పి కూడా ఆ రకమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనం ఈ ఈ సందర్భంలో ఇస్తున్నాం. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఐక్యంగా నిలబడి హక్కుల్ని సాధించుకునే దానికి నిలబడమని చెప్పి చేస్తూ జక్కా వెంకయ్య గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ఆ పోరాటాలని పేద ప్రజల కోసం నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోం.